ఒక 10-15 ఏళ్ల ముందరైతే మనకు అన్నీ బాగా న్యాచురల్‌గా దొరికే ఫుడ్సే ఉన్నాయి. ఇప్పుడైతే అన్నీ ఆ ప్లేస్‌లో వచ్చేసి ఆర్టిఫిషియల్‌టీ అయిపోయినాయన్నమాట. మనం అలాంటి వాటి కోసం బేసిక్‌గా మన పిల్లలకి చాక్లెట్‌లు, బిస్కెట్‌లు అస్సలు దయచేసి ఇవ్వద్దండి. ఈవినింగ్ టైం రాగానే ఒక చిన్న గ్లాస్ అయినా ఇలాంటి జ్యూసులు కొట్టిస్తే చాలా మంచిది పిల్లలకి. తర్వాత పీసీఓడీ, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అలా ఉన్నవాళ్ళు కూడా దీన్ని ట్రై చేయొచ్చు. కావాల్సినటివి దానిమ్మ, టమాటో, క్యారెట్, బీట్రూట్ అనమాట. వీటినన్నిటిని కొంచెం కొంచెం తీసుకొని వాటిని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే అది పెద్దవాళ్ళైతే ఒకవేళ అట్లే తాగేస్తే తాగేయచ్చు. చిన్నపిల్లలకైతే బాగా కొంచెం వాటర్ వేసి బాగా మళ్ళీ తిరిగి మిక్సీ కొట్టేసి తర్వాత దాంట్లో కొంచెం తేనె కలిపిస్తే చాలా బాగుంటుంది. తర్వాత ఇప్పుడు ఒక యూస్ఫుల్ టిప్ కూడా అనమాట. ఇలా గాజు వాటిల్లోంచి ఒక దాంట్లోకి ఒక పోర్ చేసేటప్పుడు కింద పోయినప్పుడు అట్లా స్పూన్ పెట్టి పోయొచ్చు అనమాట. ఇదొక యూస్ఫుల్ టిప్. దాని తర్వాత మెయిన్గా వచ్చేసి అది పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవన్నీ తగ్గిపోతాయి అన్నమాట. మెయిన్గా పిల్లలు కావాలనుకున్న వాళ్ళు, క్యాన్సర్ అలాంటివి ఉన్నవాళ్ళు, అంటే జెనెటిక్గా ఉన్నవాళ్ళు ఇలాంటివి తాగితే దయచేసి మన దగ్గరికి అవి రానే రావన్నమాట. మీరు కూడా మీ పిల్లల కోసం తయారు చేసి ఇవ్వండి. చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ప్లీజ్ ఇవ్వండి.